ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో పేజ్ నెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు పేజీ 1 నుంచి నెంబర్స్ కావాలి అన్నా, లేదంటే అది మన ఇష్టం. మనకి ఏ పేజీ దగ్గర నుంచి నెంబర్స్ రన్ అవ్వాలి అన్నది మనమే సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. నాకు ఇక్కడ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఉంది. దీని మీద డబుల్ క్లిక్ చేయడం ఆటోమేటిక్ గా ఎంఎస్ వర్డ్ లో ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ నాకు మొత్తం 3 పేజెస్ ఉన్నాయి. నాకు సెకండ్ పేజీ దగ్గర నుంచి నెంబర్స్ యాడ్ అవ్వాలనుకోండి, సెకండ్ పేజ్ స్టార్టింగ్కి వెళ్ళి క్లిక్ చేయండి. నెక్స్ట్ మెన్యూ బార్ లో ఇక్కడ లేఅవుట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ పేజ్ సెటప్ గ్రూప్ లో బ్రేక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకొని సెక్షన్ బ్రేక్స్ లో ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మెన్యూ బార్ లో ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్తున్నా. ఇక్కడ హెడ్ అండ్ ఫూటర్ గ్రూప్ లో పేజ్ నెంబర్స్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసి మనకి పేజ్ నెంబర్స్ ఎక్కడ రావాలి, నాకైతే పేజీ పైన రావాలి. నాకు ఎన్నో పేజీ నుంచి రావాలి, సెకండ్ పేజీ నుంచి కావాలి కదా, దానికోసం ప్లెయిన్ నెంబర్ 2 మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ పేజీ నెంబర్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఫార్మోట్ పేజ్ నెంబర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ నెంబర్ ఫార్మోట్ ఉంటుంది. మీరు ఒకవేళ ఆల్ఫాబెట్ ప్రకారం రావాలి అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే నెంబర్స్ కావాలి, నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబరింగ్ అని ఉంది కదా, ఇందులో స్టార్ట్ ఎట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1 అని హైలైట్ అవుద్ది. దీన్ని నేనేం చేంజ్ చేయకుండా ఓకే అంటున్నా. నెక్స్ట్ పైన మనకి లింక్ టు ప్రీవియస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ నేను స్టార్టింగ్ పేజీకి వెళ్ళి ఇక్కడ 1 అని ఉంది కదా, ఇది డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే సెకండ్ పేజీ దగ్గర నుంచి 1, థర్డ్ పేజీకి వచ్చేటప్పటికి 2, ఇలాగా మీకు ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ కి నెంబర్స్ రన్ అయిపోతాయి. నేను సెకండ్ పేజీకి పెట్టాను కాబట్టి సెకండ్ పేజీ దగ్గర నుంచి వస్తుంది. అదే మీరు 5th పేజీ దగ్గర నుంచి పెట్టారు అనుకోండి, 5th పేజీ దగ్గర నుంచి 1, 2, 3లు కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ మీరు సింపుల్ గా క్లోజ్ హెడ్ అండ్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఈ ఫైల్ ని సేవ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ సైజ్ ఎలా కంప్రెస్ చేయాలో చూద్దాం. ఇలా కంప్రెస్ చేయడం వల్ల ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, ఫస్ట్ దీని సైజ్ చూద్దాం. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్, ఇది వచ్చేటప్పటికి 13 MB ఉంది. ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేశాను అంటే మనకు ఆటోమేటిక్ గా ఎంఎస్ వర్డ్ లో ఓపెన్ అయిపోద్ది. ఇది నాకు మొత్తం 119 పేజెస్ ఉన్నాయి, అందుకే 13 MB ఉంది. ఇందులో నేను ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవడం పైన మనకి మెన్యూ బార్ లో ఒక ఎడిషనల్ ఆప్షన్ యాడ్ అవుద్ది. లైన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసారు అంటే పిక్చర్ ఫార్మోట్ అని యాడ్ అయింది కదా, దీంట్లోకి వెళ్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే కంప్రెస్ పిక్చర్స్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై ఓన్లీ టు దిస్ పిక్చర్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ తీసేస్తున్నా. ఇంకే ఆప్షన్ మార్చట్లేదు, ఓకే అంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైల్లో కింద మనకి ఆప్షన్స్ అని ఉంటుంది. మీకు ఈ ఆప్షన్స్ డైరెక్ట్ గా కనబడకపోతే మోర్ అని కనబడుద్ది. మోర్ మీద క్లిక్ చేయగానే ఆప్షన్స్ కనబడతాయి. ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి సపరేట్ గా ఒక విండో ఓపెన్ అవుద్ది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో అడ్వాన్స్డ్ లోకి వెళ్ళండి. మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నారు అంటే ఇమేజ్ కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇమేజ్ సైజ్ అండ్ క్వాలిటీ అని ఉంది కదా, ఇక్కడ డిస్కార్డ్ ఎడిటింగ్ డేటా అని ఉంటుంది. ఇక్కడ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ రిజల్యూషన్ వచ్చేటప్పటికి 220 ఉంది. ఇది నేను మార్చేస్తున్నా. ఇక్కడ 96 అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ అడ్వాన్స్డ్ పైన సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ లోకి వెళ్ళండి. ఈ సేవ్ లో ఎమిడెడ్ ఫాంట్స్ ఇన్ ద ఫైల్ అనే ఆప్షన్ ఒకవేళ మార్క్ పెట్టుంటే మార్క్ తీసేయండి. ఈ సెట్టింగ్స్ వరకు మనకి సరిపోతాయి, ఓకే అంటున్నా. నెక్స్ట్ ఈ ఫైల్ సేవ్ చేసుకోవాలి. ఫైల్లో సేవ్ యాస్ నాకు ఎక్కడ అవ్వాలి, డెస్క్టాప్ మీద అవ్వాలి. నేమ్ వచ్చేటప్పటికి కంప్రెస్ అని ఇస్తున్నా. సేవ్ అంటున్నా. మన డెస్క్టాప్ మీద ఫైల్ ఉంది కదా, ఒకసారి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే 5.70 MB దాకా వచ్చింది. 13 MB ఉండాల్సిన ఫైల్ 5.70 MB కింద చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన PDF లో పేజెస్ ఉంటాయి కదా, సపోజ్ మీకు 5th పేజీని 3rd పేజీ కింద మార్చాల్సి వస్తే ఈజీగా మార్చుకోవచ్చు. మనం ఒక్క పేజీనే కాదు, మీ PDF ఫైల్లో 10 పేజెస్ ఉంటే ఆ 10 పేజెస్ ని ఏ పేజ్ ఎక్కడ రావాలి అన్నది మీరే సెట్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో ఐ లవ్ PDF
అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఐ లవ్ పీడిఎఫ్ వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ లోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. పీడిఎఫ్స్ ని మెర్జ్ చేయడం, పీడిఎఫ్ ని స్ప్లిట్ చేయడం, పీడిఎఫ్ సైజ్ తగ్గించుకోవడం, పీడిఎఫ్ ఫైల్ ని వర్డ్ ఫైల్ కింద కన్వర్ట్ చేయడం, అలాగే పీడిఎఫ్ టు పవర్ పాయింట్, ఎక్సెల్, వర్డ్ టు పీడిఎఫ్. అలాగే మీరు ఏమైనా పీడిఎఫ్ ని ఎడిట్ చేయాల్సి వస్తే ఈ ఎడిట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి ఆ ఫైల్ ని అప్లోడ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడమే. ఇక్కడ ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి ఈ వెబ్సైట్ కి వచ్చి ఇవన్నీ చెక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆర్గనైజ్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కంప్యూటర్ పీడిఎఫ్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇది నాకు మొత్తం 4 పేజెస్ ఉన్నాయి. సపోజ్ నాకు సెకండ్ పేజ్ 4th పేజీ కింద కావాలనుకోండి, మీరు సింపుల్ గా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే. మీకు పేజీ నెంబర్స్ కూడా హైలైట్ అవుతాయి. ఇది ఫస్ట్ పేజ్, ఇది 3rd పేజ్, ఇది 4th పేజ్, ఇది సెకండ్ పేజ్. ఈ సెకండ్ పేజ్ నాకు నార్మల్ గా దీని ప్లేస్ లోకి వెళ్ళిపోవాలి అంటే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే 1 2 3 4. అలాగే మీకు ఇందులో ఏమైనా పేజ్ అవసరం లేదు అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఆ పేజ్ డిలీట్ అయిపోద్ది. అలాగే మనకి పేజెస్ మధ్యలో ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి బ్లాంక్ పేజ్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ బ్లాంక్ పేజ్ వద్దు అంటే ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ చేసేస్తారు. నాకు 3rd పేజ్ సెకండ్ పేజీ కింద కావాలి, సెట్ చేసుకున్నా. ఇలాగా మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్గనైజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అని వచ్చింది. మనకు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే డౌన్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేయడమే. ఇక్కడ మీరు చూసారు అంటే మనకి డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం. మన పేజెస్ ఎలా సెట్ చేసుకున్నామో సేమ్ అలాగే ఇక్కడ నాకు డౌన్లోడ్ అయింది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఏ వీడియో ఫార్మాట్లో ఉన్న వీడియోనైనా MP4 ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. ఇది నేను 2 మెథడ్స్లో చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి ఇక్కడ MOV ఫార్మాట్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అన్న ఇక్కడ మనకి ఫైల్ ఫార్మాట్ కనబడుద్ది MOV ఫైల్. ఈ ఫైల్ ని MP4 కింద మార్చాలనుకోండి, ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసాము అంటే రీనేమ్ అని ఉంటది, ఇక్కడ క్లిక్ చేయండి. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఫంక్షన్ కీస్ లో F2 ప్రెస్ చేసినా మనకు ఆటోమేటిక్ గా ఫైల్ నేమ్ మార్చుకోవడానికి వచ్చింది. ఇక్కడ MOV బదులు MP4 అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసి సైడ్ క్లిక్ చేయడం MP4 కింద మార్చమంటారా అని ఒక మెసేజ్ వచ్చింది. ఎస్ అన్నాను అంటే నాకు ఆటోమేటిక్ గా MP4 ఫార్మాట్ లోకి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అన్న మనకి ఇక్కడ ఫైల్ టైప్ వచ్చేటప్పటికి MP4 చూపెట్టుద్ది. మీరు వీడియో ప్లే చేసిన MP4 లో మనకి ఎటువంటి ఎర్రర్ లేకుండా ప్లే అవుద్ది. ఇలాగ మనం ఈజీగా ప్రతిసారి కన్వర్ట్ చేసుకోలేము, ఒక్కొక్కసారి మనకి ఎర్రర్ కూడా వచ్చుద్ది. ఈ టైంలో నేను సెకండ్ మెథడ్ లో కూడా ఫ్రీగా చేయొచ్చు అన్నాను కదా, దాని గురించి చూద్దాం. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సర్చ్ లో VLC మీడియా ప్లేయర్ ఫ్రీ డౌన్లోడ్ అని సెర్చ్ చేశారు అనుకోండి, VLC మీడియా ప్లేయర్ కి సంబంధించిన వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ VLC మీడియా ప్లేయర్ డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ. నెక్స్ట్ ఐ అగ్రీ ద టర్మ్స్ అండ్ అగ్రిమెంట్ అని వచ్చింది. ఇవన్నీ ఓకే చేశారు అంటే మీకు VLC మీడియా ప్లేయర్ ఇన్స్టాల్ అయిపోద్ది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను. టైప్ హియర్ టు సెర్చ్ ఉంది కదా, ఇక్కడ VLC అని టైప్ చేశాను అంటే నేను ఇన్స్టాల్ చేసిన VLC మీడియా ప్లేయర్. ఇలాగ మీరు VLC మీడియా ప్లేయర్ ఓపెన్ చేసిన తర్వాత పైన మనకి మీడియా అని కనబడుతుంది కదా, ఈ మీడియా మీద క్లిక్ చేయండి. కింద మనకి కన్వర్ట్ అండ్ సేవ్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సపరేట్ గా ఒక విండో వచ్చింది. ఇందులో యాడ్ అని కనబడుతుంది కదా, ఈ యాడ్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఫైల్ అయితే మారుద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ ని కన్వర్ట్ చేసేయండి. ఇక్కడ ఫైల్ టు MOV ఫార్మాట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ కింద కన్వర్ట్ అండ్ సేవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సెట్టింగ్స్ లో ఇక్కడ మనకి ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని మనకి ఏ ఫార్మాట్ లో కావాలి, MP4 ఫార్మాట్ లో కావాలి. అది కూడా ఇక్కడ H264 ఉండాలి. మనకి కిందకి వెళ్ళారు అంటే ఇక్కడ H265 కూడా ఉంటది. నాకైతే H264 కావాలి. మీకు MP4 ఫార్మాట్ కాకుండా ఇంకేమైనా ఫార్మాట్స్ లో కావాలి అన్నా ఇక్కడ మనకి చాలా ఫార్మాట్స్ ఉంటాయి. మీకు కావాల్సిన ఫార్మాట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే H264 MP3 MP4 ఇది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ దీని పక్కన సెట్టింగ్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఒకవేళ ఫార్మాట్ మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. ఇక్కడ మనకి AVI ఉంది, MP3 కింద ఉంది, వేవ్ ఫార్మాట్ ఉంది,
ఎంకేవి ఉంది, చాలా ఫార్మాట్స్ ఉంటాయి. నేనైతే ఏం చేంజ్ చేయట్లా. ఇక్కడ ఆడియో కొడిక్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ కీప్ ఒరిజినల్ ఆడియో ట్రాక్ దగ్గర మార్క్ పెట్టుంటే అలాగే ఉంచేయండి. ఒకవేళ మార్క్ పెట్టి లేకపోతే మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ నేను సేవ్ అంటున్నా. ఇక ఫైనల్ స్టెప్ వచ్చేటప్పటికి ఈ ఫైల్ మనకి ఎక్కడ సేవ్ అవ్వాలి. ఇక్కడ డెస్టినేషన్ ఫైల్ అని ఉంది కదా, బ్రౌజ్ మీద క్లిక్ చేసి నాకైతే డెస్క్టాప్ మీద అవ్వాలి. ఫైల్ నేమ్ వచ్చేటప్పటికి ప్రతాప్ పులిస్టాప్ MP4 అని ఇస్తున్నా. సేవ్ అంటున్నా. నెక్స్ట్ కింద స్టార్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనకి MP4 కింద కన్వర్ట్ అవ్వడానికి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇది మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. మీ వీడియో లెంత్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. వీడియో లెంత్ తక్కువ ఉంటే తొందరగా అయిపోద్ది. నాకు ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి డెస్క్టాప్ మీదకి వెళ్ళి చెక్ చేద్దాం. డెస్క్టాప్ మీద ప్రతాప్ MP4 మీరు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అన్నా మనకి ఇక్కడ MP4 ఫార్మాట్ చూపెట్టుద్ది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న ఫోల్డర్ని మెయిల్ ద్వారా సెండ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మనం ఒక ఫోల్డర్ని మెయిల్ ద్వారా సెండ్ చేయాలి అంటే ఇది జిప్ ఫైల్ కింద మార్చుకోవాలి. నేనైతే విన్రార్ కానీ విన్జిప్ కానీ ఎటువంటి సాఫ్ట్వేర్ యూస్ చేయకుండా మనకి విండోస్ 10 లోనే జిప్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ యూస్ చేస్తున్నా. ఈ ఫోల్డర్ లో మనకి కంటెంట్ కూడా ఉంది. ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ సెండ్ టు అనే ఆప్షన్ కనబడుద్ది. ఇందులో కంప్రెస్డ్ ఇది మనకి డిఫాల్ట్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం మీరు ఏమైనా పేరు మార్చుకోవాలి అంటే మార్చుకోవచ్చు. నేనైతే ఎటువంటి పేరు మార్చకుండా ఇదే పేరు మీద సెండ్ చేస్తున్నా. నెక్స్ట్ మీరు మీ దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ నాకున్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడుతున్నాయి. మీరు ఒకవేళ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే ఇక్కడ ఉన్న మెయిల్ ఐడీస్లో ఒక మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని సైన్ ఇన్ అవ్వడమే. ఇక్కడ మనకి కంపోజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అటాచ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు జిప్ ఫైల్ కింద మార్చుకున్నారు కదా, అది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నాము అంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ప్రాసెసింగ్ జరిగి సెండ్ చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడ 2 దగ్గర మీరు ఎవరికైతే సెండ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ మెయిల్ ఐడి టైప్ చేయండి. ఇక్కడ మెయిల్ ఐడి టైప్ చేసుకొని నెక్స్ట్ సబ్జెక్ట్. ఈ మెయిల్ ఐడి ఓపెన్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థం అవడం కోసం మీరు ఈ సబ్జెక్ట్ లో ఏమైనా రాయాలి అంటే రాయొచ్చు. యూస్ దిస్ ఇమేజెస్ ఫర్ వీడియో ఎడిటింగ్. ఇలా మీరు ఏం చెప్పాలనుకున్నారో అది సింపుల్ గా టైప్ చేసేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ సెండ్ అన్నారు అంటే మీరు ఏ మెయిల్ ఐడి ఇచ్చారో వాళ్ళకి సెండ్ అయిపోద్ది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం ఒక ఇమేజ్ ని టెస్ట్ కింద మార్చొచ్చు. అది కూడా గూగుల్ అకౌంట్ ద్వారా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి గూగుల్ యాప్స్ ఉంటాయి. ఇందులో గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేశారు అంటే గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళిపోతారు. లేదంటే మనం డైరెక్ట్ గా టైప్ చేసైనా వెళ్ళొచ్చు. గూగుల్ డ్రైవ్ సైన్ ఇన్. గూగుల్ డ్రైవ్ వెబ్సైట్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేయడం మనం గూగుల్ డ్రైవ్ లోకి వెళ్తాం. నేను మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి లేను కాబట్టి ఇక్కడ ఉన్న మెయిల్ ఐడీస్ అన్ని కనబడుతున్నాయి. మీరు ఆల్రెడీ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యి ఉంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. నేను సైన్ ఇన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. గూగుల్ డ్రైవ్ లోకి వచ్చాం. మనకి లెఫ్ట్ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఇందులో పైన న్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ అప్లోడ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మీరు ఏ ఇమేజ్ అయితే టెస్ట్ కింద మారుద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి. కింద మనకి అప్లోడ్ అవుద్ది. నాకు అప్లోడ్ కంప్లీట్ అయింది. అప్లోడ్ అయిన ఫైల్ మనకి ఇక్కడ కనబడుద్ది. ఒకవేళ మీకు ఇక్కడ కనబడకపోతే ఇక్కడ మనకి రీసెంట్ అని ఉంది కదా, ఈ రీసెంట్ మీద క్లిక్ చేసినా మనకు కనబడుద్ది. లేదంటే ఇక్కడ మనకి రీలోడ్ దిస్ పేజ్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసినా కనబడుద్ది. రీసెంట్ మీద క్లిక్ చేస్తున్నా మనకు ఆటోమేటిక్ గా కనబడుద్ది. దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ డాక్స్.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనం తీసుకున్న టెస్ట్ ఇమేజ్ కింద వచ్చేసిద్ది. ఈ టెస్ట్ ని మనకి నచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ కాపీ చేసి మీరు ఎంఎస్ వర్డ్ లో గానీ, ఎక్సెల్ లో గానీ, ఫోటోషాప్ లో గానీ ఎక్కడైనా యూస్ చేయొచ్చు. అలాగే మనకి ఎంఎస్ వర్డ్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సపోజ్ మీరు ఫాంట్ మార్చుదాం అనుకుంటే ఇక్కడికి వచ్చి ఫాంట్ మార్చుకోవచ్చు. అలాగే ఫాంట్ సైజ్ పెంచాలి అంటే ఇక్కడికి వచ్చి టెస్ట్ సైజ్ పెంచుకోవచ్చు. అలాగే మనకి బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్ కావాలి అంటే అండర్‌లైన్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అలాగే టెక్స్ట్ కలర్ మార్చడం. ఈ ఫైల్ మనం సేవ్ చేసుకోవాలి అంటే ఫైల్‌లో డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటది. ఇందులో మీరు ఒక వర్డ్ డాక్యుమెంట్ కింద కావాలా? లేదంటే ఒక పీడీఎఫ్ కింద సేవ్ చేసుకోవాలా? ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సపోజ్ మీకు వర్డ్ డాక్యుమెంట్ కింద కావాలి అంటే దీని మీద క్లిక్ చేస్తారు. మనకి ఆటోమేటిక్‌గా వర్డ్ డాక్యుమెంట్ కింద డౌన్‌లోడ్ అయిపోద్ది. ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నా. మీరు ఇలాగ డౌన్లోడ్ చేయకుండా ఈ టెస్ట్ ని కాపీ చేసి డైరెక్ట్ గా ఎంఎస్ వర్డ్ లో పేస్ట్ చేసి అయినా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగ వర్డ్ డాక్యుమెంట్ కింద మార్చి ఎంఎస్ వర్డ్ లోకి వెళ్ళి ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. నాకు ఎంఎస్ వర్డ్ లో ఓపెన్ అయిపోయింది. పైన మనకి ఎనేబుల్ ఎడిటింగ్ అనే ఆప్షన్ వచ్చుద్ది. దీని మీద క్లిక్ చేయండి. నాకు ఈ ఇమేజ్ అవసరం లేదు. సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నా. టెస్ట్ వరకు మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. నాకు ఫాంట్ కలర్ మారాలనుకోండి బ్లాక్ లేదంటే రెడ్ ఇలాగ మీకు నచ్చిన ఫాంట్ కలర్ మార్చుకుంటారు. నెక్స్ట్ బోల్డ్. టెస్ట్ సైజ్ పెరగాలి అంటే ఇక్కడికి వచ్చి సైజ్ పెంచుకుంటారు. నెక్స్ట్ అలాగే టెస్ట్ ఫాంట్ మారాలి అంటే ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ మార్చుకుంటారు. ఈ ఫైల్ మీరు సేవ్ చేసుకోవాలి అంటే ఫైల్‌లోకి వచ్చి సేవ్ యాస్ మీకు ఎక్కడికి కావాలి అంటే అక్కడికి సేవ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న వీడియోని ప్లే చేస్తే అందులో ఉన్న వాయిస్ టెస్ట్ కింద మారిపోద్ది. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే మీకు స్పీచ్ టు టెస్ట్ ఐడియా ఉంది కదా, మనం ఏదైతే మాట్లాడతామో అది టెస్ట్ కింద వచ్చుద్ది కదా. కానీ ఈ రోజు వీడియో కొంచెం డిఫరెంట్. మీ దగ్గర ఉన్న వీడియోని ప్లే చేస్తే అందులో ఉన్న వాయిస్ ఆటోమేటిక్ గా టెస్ట్ కింద మారిపోద్ది. అది కూడా ఫ్రీగా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని డిక్టేషన్ .io అని సెర్చ్ చేశారు అంటే మనకి dictation.io అనే వెబ్సైట్ కనబడుద్ది. ఇది మనకి ఫ్రీ వెబ్సైట్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనబడతాయి. లాంచ్ డిక్టేషన్, వాయిస్ కమాండ్స్. ఇందులో లాంచ్ డిక్టేషన్ లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వస్తారు. ఈ వెబ్సైట్ మనం 2 విధాలుగా యూస్ చేసుకోవచ్చు. మనం మాట్లాడింది టెస్ట్ వచ్చేలాగా, అలాగే వీడియో నుంచి టెస్ట్ ఆటోమేటిక్ గా వచ్చేలాగా. ఫస్ట్ నేను స్పీచ్ టు టెస్ట్ గురించి చెప్తున్నాను. కింద మనకి లాంగ్వేజెస్ ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారో ఆ లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ ఇలాగా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. నేను తెలుగులో మాట్లాడతాను కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నా. అదే మీరు ఒకవేళ ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ ఇండియా అనే ఆప్షన్ కనబడుద్ది. ఇది సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ లో మాట్లాడడమే. తెలుగు సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మనకి ఖచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి. ఇక్కడ క్లిక్ చేసి అయినా మాట్లాడొచ్చు. లేదంటే స్టార్ట్ మీద అయినా క్లిక్ చేసి మాట్లాడొచ్చు. ఫస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి మాట్లాడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? స్టాప్ మీద క్లిక్ చేయగానే ఆగిపోద్ది. ఈ టెస్ట్ ని మీరు ఎంఎస్ వర్డ్ లో గానీ, ఫోటోషాప్ లో గానీ మీకు నచ్చిన సాఫ్ట్వేర్ లోకి కాపీ పేస్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. కాపీ అంటాం, మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ లో పేస్ట్ చేసుకోవడమే. అలాగే కొన్ని బేసిక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు బోల్డ్ అప్లై చేయాలి అన్నా, ఇటాలిక్ లోకి మార్చుకోవాలి అన్నా, ఈ టెస్ట్ కి అండర్లైన్ కావాలి అన్నా ఇలాగా ఈ బేసిక్ ఆప్షన్స్ కూడా యూస్ చేయొచ్చు. స్పీచ్ టు టెస్ట్ గురించి చూసారు కదా. నెక్స్ట్ వీడియో నుంచి టెస్ట్ వచ్చేలాగా సెట్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక చిన్న ఫ్రీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. గూగుల్లోకి వెళ్ళి విబి కేబుల్ ఆడియో అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఒక వెబ్సైట్ కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి 2 లింక్స్ ఉంటాయి. కిందది వచ్చేటప్పటికి మ్యాక్ ఓఎస్ యూస్ చేసే వాళ్ళకి, పైది వచ్చేటప్పటికి విండోస్ ఓఎస్ యూస్ చేసే వాళ్ళకి. ఇందులో కూడా మనకి 2 లింక్స్ కనబడుతున్నాయి కదా. మనకి పైన ఉన్న లింక్ వచ్చేటప్పటికి రీసెంట్ లింక్. ఈ లింక్ సరిగ్గా వర్క్ అవ్వట్లా. దాని కిందది వచ్చేటప్పటికి కొంచెం పాతది అయినా పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. నేను విబి కేబుల్ డ్రైవర్ ప్యాక్ 43 అని ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నా. దీని క్లిక్ చేయడం ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. ఇది మనకి జిప్ ఫైల్ లో వచ్చింది. రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నా.
ఎక్స్ట్రాక్ట్ అనండి. ఇక్కడ విబి కేబుల్ ప్యాక్ 43 అని వచ్చింది కదా, ఇది ఓపెన్ చేసుకున్నాము అంటే ఇక్కడ మనకి 64 బిట్కి 32 బిట్కి ఇన్స్టాల్ చేసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు యూస్ చేసే ల్యాప్టాప్లు కానీ పీసీలు కానీ అన్ని 64 బిట్టే ఉంటాయి. అయినా మీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ 32 బిట్టా 64 బిట్టా అని చెక్ చేసుకోవాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి కింద మనకి అబౌట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సిస్టమ్ టైప్ వచ్చేటప్పటికి 64 బిట్. ఒకవేళ మీది 32 బిట్ అయితే ఇక్కడ 32 బిట్ అని చూపెట్టుద్ది. 64 బిట్ కాబట్టి దీని మీద డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నా. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అండ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్ మనం ఇన్స్టాల్ చేసుకున్న ఈ చిన్న సాఫ్ట్వేర్ ద్వారా కొన్ని సౌండ్ సెట్టింగ్స్ మార్చాల్సి వచ్చుద్ది. కింద మనకి స్పీకర్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసాము అంటే పైన ఓపెన్ సౌండ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన మనం ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళొచ్చు. లేదంటే టైప్ హియర్ టు సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం సౌండ్ అని టైప్ చేసాము అంటే సౌండ్ సెట్టింగ్స్ కనబడతాయి. దీని మీద క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి అవుట్పుట్ ఇన్పుట్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ నేను అవుట్పుట్ లోకి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేసిన ఆప్షన్స్ ఇక్కడ కనబడతాయి. ఇక్కడ కేబుల్ ఇన్పుట్ కేబుల్ 16CH అని ఉంది కదా, ఇందులో నేను ఫస్ట్ది యూస్ చేస్తున్నా. ఒకవేళ ఫస్ట్ది మీకు రన్ అవ్వకపోతే సెకండ్ది యూస్ చేయండి. నేను ఫస్ట్ది యూస్ చేస్తున్నా. సెకండ్ ఇన్పుట్ లోకి వచ్చి మనకి లాస్ట్ ఆప్షన్ కేబుల్ అవుట్పుట్ అని కనబడుతుంది కదా, విబి ఆడియో, ఇది సెలెక్ట్ చేసుకోండి. క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ డిక్టేషన్ వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ స్టార్ట్ అన్నాను. నెక్స్ట్ వీడియో దగ్గరికి వెళ్ళి వీడియో ప్లే చేస్తా. ఈరోజు వీడియోలో విండోస్ 10 లో 3 టైప్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో పర్సనలైజ్ సెట్టింగ్స్ గురించి చూసాం. ఈ రోజు క్లాస్ లో ఇక్కడ ఉన్న డిస్ప్లే సెట్టింగ్స్ గురించి, అలాగే మనకి మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ వచ్చేటప్పటికి స్టాప్ మీద క్లిక్ చేయగానే మనకి ఎక్కడ దాకా వీడియో రన్ అయిందో అక్కడ వరకు టెస్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఈ టెస్ట్ ని మనం సెలెక్ట్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చు. ఇలాగ మీరు వీడియో నుంచి టెస్ట్ తీసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ నార్మల్ గా సెట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ సెట్టింగ్స్ సెట్ చేస్తున్నా. మళ్ళీ సౌండ్ సెట్టింగ్స్ లోకి వెళ్తున్నా. అవుట్పుట్ వచ్చేటప్పటికి స్పీకర్స్, ఇన్పుట్ వచ్చేటప్పటికి మైక్రోఫోన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయొచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అసలు మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని పీడిఎఫ్ కింద ఎందుకు మార్చాలి అన్న డౌట్ మీకు రావచ్చు. మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని పీడిఎఫ్ కింద మారుస్తే ఫైల్ సైజ్ అనేది తగ్గుద్ది, ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి పీడిఎఫ్ వచ్చేటప్పటికి ఎనీ డివైస్ లో సపోర్ట్ చేస్తుంది. మీరు ఫోన్ లో ఓపెన్ చేయొచ్చు, ల్యాప్టాప్ లో ఓపెన్ చేయొచ్చు, అలాగే కంప్యూటర్ లో కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు చెప్తున్న ఈ ఫ్రీ వెబ్సైట్ ద్వారా మీ పీడిఎఫ్ ఫైల్ కి పాస్వర్డ్ సెక్యూరిటీ పెట్టుకోవాలి అన్న పెట్టుకోవచ్చు. మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని పీడిఎఫ్ కింద మార్చడం వల్ల పీడిఎఫ్ ఫైల్ సైజ్ తగ్గిపోద్ది. మీరు జీమెయిల్ ద్వారా ఈజీగా షేర్ చేసుకొని ప్రింట్అవుట్ తీపించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఫ్రీ వెబ్సైట్ లోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేయండి. సెర్చ్ లో ఐ లవ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేశారు అంటే ఐ లవ్ పీడిఎఫ్ అనే వెబ్సైట్ కనబడుద్ది. ఈ వెబ్సైట్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు పీడిఎఫ్స్ ని మెర్జ్ చేయొచ్చు, అలాగే పీడిఎఫ్ ని స్ప్లిట్ చేయొచ్చు, పీడిఎఫ్ ఫైల్ యొక్క సైజ్ తగ్గించవచ్చు, పీడిఎఫ్ ఫైల్ ని వర్డ్ ఫైల్ కింద కన్వర్ట్ చేయొచ్చు, అలాగే పీడిఎఫ్ టు పవర్ పాయింట్, పీడిఎఫ్ టు ఎక్సెల్, వర్డ్ టు పీడిఎఫ్, పవర్ పాయింట్ టు పీడిఎఫ్, ఎక్సెల్ టు పీడిఎఫ్. అలాగే మీరు పీడిఎఫ్ ఫైల్ ని ఎడిట్ చేయాలి అన్నా ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీ పీడిఎఫ్ కి పాస్వర్డ్ యాడ్ చేసుకోవాలి అన్న ప్రొడక్ట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి పవర్ పాయింట్ పీడిఎఫ్ కదా, దీని మీద క్లిక్ చేసే ముందు ఫస్ట్ మనం పవర్ పాయింట్ ఫైల్ చూద్దాం. ఇది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇక్కడ ఫైల్ కనబడుద్ది, అలాగే పవర్ పాయింట్. దీని మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసినా ఇది మనకి డైరెక్ట్ గా పవర్ పాయింట్ లో ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఫైల్ ని కన్వర్ట్ చేద్దాం. పవర్ పాయింట్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. సెలెక్ట్ పవర్ పాయింట్ ఫైల్స్ అంటుంది, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఒక్క ఫైల్ ని కన్వర్ట్ చేయాలి అన్నా చేయొచ్చు, ఒకేసారి మల్టిపుల్ ఫైల్స్ ని కన్వర్ట్ చేసుకోవాలి అన్నా చేసుకోవచ్చు. ఇక్కడ పవర్ పాయింట్ ఫైల్ ఉంది కదా, సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. ఇంకా మీరు ఏమైనా ఫైల్స్ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఇంకా కొన్ని ఫైల్స్ యాడ్ చేయొచ్చు. నాకైతే ఒక ఫైల్ చాలు, కన్వర్ట్ టు పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి ఆటోమేటిక్ గా
డౌన్లోడ్ అయిపోద్ది. ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు డౌన్లోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా, ఇక్కడ పీడిఎఫ్ కింద మారిపోయింది కదా, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. నాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పీడిఎఫ్ ఫైల్ కింద చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం విన్రార్ అనే ఒక చిన్న సాఫ్ట్వేర్ ద్వారా మన దగ్గర ఉన్న ఫైల్స్ కానీ ఫోల్డర్ కానీ కంప్రెస్ చేసి సైజ్ తగ్గించుకోవచ్చు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇక్కడ మనకి కంటెంట్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ ఓపెన్ చేసుకున్నాను అంటే ఇందులో నాకు చాలా ఫుటేజ్ ఉంది. అసలు ఇది మనకి ఎంత ఎంబీ ఉంది, దీని మీదకి వెళ్ళంగానే మనకి ఎంత సైజ్ ఉంది అన్నది చూపెట్టుద్ది. 25.3 MB ఉంది. మీరు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అన్నా కూడా మనకి ఇక్కడ సైజ్ కనబడుద్ది 25.3 MB. ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ ని జీమెయిల్ ద్వారా సెండ్ చేయాలి అంటే కుదరదు. ఎందుకంటే మనకి జీమెయిల్ వచ్చేటప్పటికి 25 MB బిలో ఉండాలి. 25 MB కన్నా ఎక్కువ ఉంటే అది గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళుద్ది. ఇక్కడ ఫోల్డర్ సైజ్ వచ్చేటప్పటికి 25 MB కన్నా ఎక్కువ ఉంది. దీన్ని మనం కంప్రెస్ చెయ్యాలి అంటే మనకి విన్రార్ అనే ఒక చిన్న సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 వెబ్సైట్స్ చూపెడుతున్నాను. ఈ 2 వెబ్సైట్స్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఫైల్ హిప్పోలో ఇక్కడ విన్రార్ అని కనబడుద్ది. ఒకవేళ మీకు ఇక్కడ కనబడకపోతే ఇక్కడ మనకి సెర్చ్ సాఫ్ట్వేర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి సెర్చ్ చేయడమే. నెక్స్ట్ వెబ్సైట్ కూడా సేమ్ అలాగే, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో విన్రార్ టైప్ చేసి సెర్చ్ చేశారు అంటే మనకి విన్రార్ సాఫ్ట్వేర్ కనబడుద్ది. మనకి ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఉంటది. నేను ఆల్రెడీ విన్రార్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ కంటెంట్ అనే ఫోల్డర్ ఉంది కదా, దీన్ని కంప్రెస్ చేద్దాం. ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి ఇందులో యాడ్ టు ఆర్కైవ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు పేరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేదంటే సేమ్ ఇచ్చేయచ్చు. నేను ప్రతాప్ వర్మ అని ఇస్తున్నా. నెక్స్ట్ ఫార్మాట్ వచ్చేటప్పటికి రార్ ఫార్మాట్ లోనే ఉండాలి. కంప్రెస్డ్ మెథడ్ వచ్చేటప్పటికి బెస్ట్ ఉండాలి. కింద బెస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ సైజ్ 32 MB ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి 128 MB సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా రైట్ సైడ్ వచ్చేటప్పటికి క్రియేట్ సాలిడ్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకుంటున్నా. అలాగే లాస్ట్ ఆప్షన్ లాక్ దగ్గర మార్క్ పెట్టి ఓకే అంటున్నా. ఇప్పుడు మీరు చూసారు అంటే మనకి కంప్రెస్ అయ్యి ఫైల్ సైజ్ తగ్గిపోద్ది. ఇక్కడ ప్రతాప్ వర్మ రార్ ఫైల్ వచ్చింది కదా, ఇప్పుడు సైజ్ చూద్దాం. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అంటున్నా. మనకి 16.5 MB, దరిదాపు 10 MB సైజ్ తగ్గింది. ఇప్పుడు మీరు ఒకవేళ జీమెయిల్ నుంచి సెండ్ చేయాలి అంటే ఈజీగా సెండ్ చేసేయచ్చు. మనకి కంటెంట్ ఫోల్డర్ అలాగే ఉంటది. మనకి సపరేట్ గా జిప్ ఫైల్ వచ్చుద్ది. కంటెంట్ ఫోల్డర్ తో ఇంకా మనకి పని ఉండదు, డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రార్ ఫైల్ మనం ఓపెన్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ టు ప్రతాప్ వర్మ, ఇది నేమ్ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయడం మనకి సపరేట్ గా ఫోల్డర్ వచ్చింది. ఇక్కడ చూసారు అంటే మనకి సపరేట్ గా ఫోల్డర్ వచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మన వీడియోని ఏ లాంగ్వేజ్ లోకైనా మార్చుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. Friends, today's Premiere tutorial is about lighting effects in Premiere. ఇప్పుడు మీరు చూసిన వీడియో నేను తెలుగులో మాట్లాడాను, ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో క్యాప్ వింగ్ ట్రాన్స్లేట్ వీడియో అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే క్యాప్ వింగ్ వెబ్సైట్ కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వస్తారు. ఇక్కడ మనం 70+ లాంగ్వేజెస్ లో మార్చుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ మై వీడియో అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏ వీడియోనైతే మారుద్దాం అనుకుంటున్నారో ఆ వీడియో అప్లోడ్ చేసుకోండి. చూజ్ ఏ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ టు అప్లోడ్, మళ్ళీ దీని మీద క్లిక్ చేసి మన వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్ గా కనబడి మాట్లాడిన ఓల్డ్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఫస్ట్ వీడియో ప్లే చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ రోజు ప్రీమియర్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ప్రీమియర్ లో లైటింగ్ ఎఫెక్ట్స్ ఇలా తెలుగులో మాట్లాడాను కదా, నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా ఉంది. ఇప్పుడు ఈ వీడియోని మనకి నచ్చిన లాంగ్వేజ్ లోకి మార్చాలి అంటే ఇక్కడ డబ్ వీడియో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి తెలుగు.
ఒకేలా మీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా ఇక్కడ పర్ఫెక్ట్‌గా రాకపోయినా ఓపెన్ చేసి మీరు ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను మాట్లాడింది తెలుగే కాబట్టి తెలుగే ఉంచాను. ట్రాన్స్‌లేట్ టు మీకు ఏ లాంగ్వేజ్‌లో మారాలి. మీరు ఆల్రెడీ ఇంగ్లీష్‌లో మాట్లాడిన వీడియో చూసారు గదా! ఇప్పుడు హిందీలో మారుస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసి హిందీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. ఇందులో హిందీ. మీరు తమిళ్‌లోకి మార్చాలి అన్నా, కన్నడలో మార్చాలి అన్నా ఇలాగా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. నెక్స్ట్ వాయిస్. మన వాయిస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ లేడీ వాయిస్ ఉంది. ఇది ప్లే చేశాను అనుకోండి. AI जनरेटेड आवाज के साथ నాకు ఈ వాయిస్ వద్దు. నెక్స్ట్ ఇంకో వాయిస్. AI generated आवाज के ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి గానీ ఇయన్నీ మనీకి. నాకైతే ఫ్రీ విక్రమ్ అని ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేను ఏ సెట్టింగ్స్ మార్చకుండా ఇక్కడ డబ్ వీడియో అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం మనకి ట్రాన్స్క్రైబింగ్ అయ్యి మన వీడియో హిందీ లాంగ్వేజ్‌లోకి మారిపోద్ది. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ ఎండింగ్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఒకసారి ప్లే చేస్తున్నా. ఇక్కడ ప్లే బటన్ ఉంటది. दोस्तों, आज प्रीमियर ट्यूटोरियल में हम प्रीमियर में लाइटिंग इफेक्ट्स के बारे में बात करेंगे। देखिए, अभी मैं ये वीडियो बना रहा हूँ और इस वीडियो में लाइट्स नहीं है, इसलिए ये वीडियो ब्लैक स्क्रीन पर दिखेगा। अब मैंने प्रीमियर का उपयोग करके इस वीडियो में लाइटिंग इफेक्ट्स जोड़े हैं, तो हमें लाइट्स दिखाई देंगी। देखिए, आपने देखा ना, मुझे लाइट्स ऐड हो गई है। ఇలాగా మన వీడియోకి లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. నా వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉంది కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ వస్తుంది. మీరు పర్ఫెక్ట్ మిక్ యూజ్ చేసి రికార్డ్ చేస్తే మీకు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కూడా రాదు. నెక్స్ట్ మనకి కింద సబ్‌టైటిల్స్ వస్తున్నాయి కదా! ఈ సబ్‌టైటిల్స్ మీకు ఎలా కావాలి అన్నది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రీసెట్ స్టైల్స్ ఉంటాయి. ఇందులో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఇంకా మార్చుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే మారిపోద్ది. నాకైతే ఇదే నచ్చింది. ఇది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మీరు ఏమైనా ఫాంట్ మార్చుకోవాలి అంటే ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. ఫాంట్స్ మార్చుకోవచ్చు. అలాగే కలర్లు చేంజ్ చేయాలి అన్నా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు వైట్‌లో. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇక్కడ బ్లాక్ ఉంది కదా! బ్లాక్ బదులు వేరే కలర్ కావాలి అంటే ఇలా కలర్ మార్చుకోవచ్చు. నాకైతే బ్లాకే కావాలి. నెక్స్ట్ వ్రాప్ అంటే ఆ టెక్స్ట్ వరకే వస్తుంది. అదే మీరు ఫిల్ అన్నారనుకోండి మనకి పెద్ద లైన్ వచ్చుద్ది. పెద్ద లైన్ మళ్ళీ మనం మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒపాసిటీ మీకు ఎంత కనబడాలి బ్యాక్‌గ్రౌండ్. నాకు ఫుల్ కనబడాలి అంటే 100 పెట్టేస్తా. 0 అన్నాను అంటే ఏమీ కనబడదు. నెక్స్ట్ కార్నర్స్ ఎలా ఉండాలి. స్మూత్‌గా కావాలి అంటే ఫ్రంట్‌కి మూవ్ చేసుకుంటాం. లేదు స్టిఫ్‌గా కావాలి అంటే 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ అలాగే ప్యాడింగ్ మీకు సైజ్ పెంచడం, తగ్గించడం. నెక్స్ట్ ఇలాగా కొన్ని బేసిక్ ఆప్షన్స్ ఉంటాయి. బోర్డర్‌లోకి ఎళ్లారు అంటే మీరు టెక్స్ట్‌కి డ్రాప్ షాడో అవ్వాలి అంటే డ్రాప్ షాడో అవ్వచ్చు. ఇలాగా కలర్‌లు మీకు నచ్చిన కలర్‌లో అవ్వచ్చు. నాకైతే అవసరం లేదు. బ్లాక్‌లో పెట్టా. నెక్స్ట్ అలాగే టెక్స్ట్ అవుట్‌లైన్ మీరు ఏమైనా అవుట్‌లైన్‌లో ఇవ్వాలి అన్నా ఇవ్వచ్చు. వైట్ ఇచ్చాను. పెంచారనుకోండి కొంచెం ఎక్కువగా కనబడుద్ది వైట్. కలర్ మార్చాలి అన్నా మార్చొచ్చు. ఒకేళ వద్దు అంటే బ్లాక్ ఇచ్చేస్తున్నా. బ్లాక్ ఎందుకు ఇస్తున్నా? బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ ఇస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ ఇవ్వాలి. ఇక మిగతా అన్ని బేసిక్ ఆప్షన్సే. ఒకసారి ఇది ఓపెన్ చేసి చెక్ చేయండి. మీకు బ్యాక్‌గ్రౌండ్ విడ్త్ పెరగాలనుకోండి ఇక్కడ విడ్త్ పెంచుకుంటారు. వద్దు నాకు నార్మల్‌గా 1.15 సరిపోద్ది అంటే ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ యానిమేషన్స్ ఇక్కడ ఉన్న సబ్‌టైటిల్స్ యానిమేషన్‌తో రన్ అవ్వాలా లేదంటే నార్మల్‌గా రన్ అవ్వాలా అది మీ ఇష్టం. ఇప్పుడు మీరు ప్లే చేశారు वीडियो में అంటే लाइटिंग इफेक्ट्स जोड़े ఇలా కొంచెం డిఫరెంట్‌గా అది కూడా మీకు నచ్చిన కలర్‌లో పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ ఉంది కదా! అదే నేను వైట్ పెట్టాను అనుకోండి आपने వైట్‌లో. देखा ना, मुझे लाइट्स ऐड हो। నెక్స్ట్ పైది కూడా మీకు నచ్చిన కలర్‌లో మళ్ళీ ప్లే చేస్తున్నా. अब मैंने प्रीमियर का उपयोग ఇలాగా పైది వచ్చేది ఎల్లోది పెట్టాను. కింద బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉంది కదా! ఇక్కడ వైట్ సెలెక్ట్ చేసుకున్నా. కలర్‌లు మార్చాలి అన్నా కలర్‌లు మార్చుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్సిషన్స్ మీరు ఏమైనా ట్రాన్సిషన్స్ అప్లై చేయాలి అన్నా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసా. के इस वीडियो में लाइटिंग इफेक्ट्स जोड़े हैं, तो हमें लाइट्स दिखाई కొంచెం జూమ్ అయ్యి జూమ్ అవుట్ అయినట్టుగా ఇలాగా మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకున్న తర్వాత పైన మనకి ఎక్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. నాకైతే MP4 ఫార్మాట్ లోనే అవ్వాలి. నా వీడియో ఏ సైజులో ఉందో ఆ సైజులోనే అవ్వాలి. దానికోసం ఆటో పెట్టాను. ఇక నెక్స్ట్ నేను ఏ ఆప్షన్ మార్చకుండా ఎక్స్‌పోర్ట్ MP4 అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇక్కడ స్టెప్ 1 to 5 దాకా ఉంటాయి. ఈ స్టెప్స్ కంప్లీట్ అవ్వంగానే మన వీడియో డౌన్‌లోడ్ చేసుకోవడానికి వచ్చుద్ది. డౌన్‌లోడ్ చేసుకోవడమే. మనకి ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డౌన్‌లోడ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయడం మన వీడియో డౌన్‌లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. ఒకసారి వీడియో ప్లే చేద్దాం.
दोस्तों, आज प्रीमियर ट्यूटोरियल में हम प्रीमियर में लाइटिंग इफेक्ट्स के बारे में बात करेंगे। देखिए, अभी मैं ये वीडियो बना रहा हूँ और इस वीडियो में लाइट्स नहीं है, इसलिए ये वीडियो ब्लैक स्क्रीन पर दिखेगा। ఇక్కడ మనకి వాటర్ మార్క్ వస్తుంది కదా, ఈ వాటర్ మార్క్ ని కవర్ చేయడానికి మీకు వీడియో ఎడిటింగ్ వస్తే ఇక్కడ మీ ఛానల్ పేరు ఇక్కడ వాటర్ మార్క్ కింద యాడ్ చేసుకోవడమే. లేదు నాకు వీడియో ఎడిటింగ్ రాదు, ఈ వాటర్ మార్క్ నాకు రాకూడదు అంటే మనం ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ అప్గ్రేడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం పర్చేస్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.